హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ వరల్డ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇది 3వ శనివారం అండి. 7 వారాల్లో ఇది 3వ శనివారం అనమాట. సో యథావిధిగానే నేను మార్నింగ్ లేచి అంత స్వామికి అయితే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. సెలవిడి దీపాలు పెట్టుకొని పూజ చేసుకున్నాను. సో ఈ సందర్భంగా నాకు జరిగిన ఒక మిరాకిల్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, నేను సమ్మర్ హాలిడేస్లో తిరుమలకి వెళ్ళాము. నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. 300 రూపీస్ది కూడా కాదు, నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. మాకు నైట్ 9 o'clock వచ్చిందనమాట. దర్శనం టైమింగ్. సో ఎగ్జాక్ట్లీ 8కి ఏమో లోపలికి వెళ్ళాము. చాలా పెద్ద క్యూ, ఎందుకంటే సాటర్డే అవ్వడంతో చాలా రష్ ఎక్కువ ఉన్నిందనమాట. దేవుని దగ్గరికి వెళ్ళాము. ఇంకొక 5 secondsలో లోపలికి వెళ్ళాం. గర్భగుడి మీన్స్ లోపలికి వెళ్తాం కదా, ఎంట్రన్స్ దేవుడి దగ్గరికి. అక్కడ ఒక 5 seconds ఇంకా దేవుని చూస్తాము అనగా ఎక్కువ రద్దీ అవ్వడంతో కొంచెం ఇట్లా తోసేశారనమాట. ఎవరో ఇట్లా తోయడంతో జస్ట్ ఇట్లా ఎదురుగా టక్కుమని ఎదురుగా చూస్తే డబ్బులు మాత్రం అమర్చినారండి. అంటే షెల్ఫ్లో ఇట్లా, అంటే నాకు కనిపించింది చెప్తున్నా. ఏంది డబ్బులంతా ఇలా, సరే దేవుడు ఎక్కడ అనేసి అసలు మళ్ళీ తర్వాత ఏం నాకు గుర్తే లేదనమాట. అంటే ఏదో ఏమంటారు, ఆ ఫ్యూ సెకండ్స్ నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. అలానే నడుచుకుంటూ బయటకు వచ్చేసాను అనమాట. నేనైతే దేవుణ్ణే చూడలేదు. అంటే చూసానా లేదా అనేది కూడా నాకు గుర్తులేదు. బయట వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ని మా పాపని అడిగామన్నమాట. మీరు చూసారా దేవుణ్ణి, ఎక్కడున్నాడు? అసలు నేను చూడలేదు, నాకు కనిపించలేదు. నాకు ఆ డబ్బులు మాత్రం ఇట్లా అమర్చినట్టు మాత్రం కనిపించింది, నాకు ఇంకేం కనిపించలేదు అనేసి చెప్తే, లేదు మేము బాగా చూసాము, నువ్వు ఎక్కడ మా ఆయన అరిచాడనమాట. అంత కష్టపడి వచ్చావు దేవుడు చూడాలనేసి దిక్కులు చూసుకుంటూ నా పక్క అటు ఇటు దిక్కులు చూసుకుంటూ దేవుని చూడలేదేమో అనేసి అరిచాడు మీన్స్ కోప్పడ్డాడు. కోప్పడిన తర్వాత నేను ఎందుకు చూడలేదు, నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు దేవుని చూడలేకపోయాను, స్వామిని ఎందుకు చూడలేకపోయాను అనుకుంటూ యాక్చువల్గా ఏడ్చేశాను. బయటకు రావడంతో వాళ్ళు నేను చూసాము, నువ్వు చూడలేదా, దేవుడు ఉన్నాడు కదా ఎదురుగానే, అది ఇది అన్నాక నాకు అస్సలు ప్రామిస్ అండి చెప్తున్నాను, మీరు నిజం నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఆ రోజు నా సిచ్యువేషన్ అయితే అసలు ఏం జరిగిందో ప్రామిస్ నాకు తెలియదు. గాడ్ ప్రామిస్, అస్సలు నాకు ఆ ఫ్యూ సెకండ్స్ నా మైండ్ ఏమైపోయిందో కూడా నాకు తెలియదు అనమాట. సో అలా వచ్చేసిన రూమ్కి అయితే అట్లా ఆ బాధతోనే నేను లడ్డూల కౌంటర్ మా ఆయన వెళ్ళినా కూడా నేను జస్ట్ వచ్చి బయట కూర్చునేసాను. అదే ఆలోచించుకుంటూ ఉండాను అనమాట. రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు అస్సలు ఏం చేయాలి ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది, నా మిస్టేకా, అసలు నేను ఏం చేశాను దేవుడా, నేను ఏం తప్పు చేశాను, ఏమన్నా పొరపాటు చేశానా అని ఏడ్చి బాగా ఫుల్గా ఏడ్చేశాను అనమాట. ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉన్నింది. ఇప్పుడు 1 year మామూలుగా తిరుపతిలో ఉన్నప్పుడైతే మేము రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళము, మంత్లీ వన్స్ అన్న. ఇప్పుడు అనంతపూర్కి వచ్చేసిన తర్వాత వెళ్ళలేక 2 years అయిపోయింది. వెళ్ళాలనుకుంటూ అప్పుడు ఏం జరిగిందంటే, అర్లీ మార్నింగ్ మళ్ళీ మసట్ రోజు అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేవంగానే ఇంకా మా ఆయన, సరే ఇంకెందుకు ఏడుస్తూ ఉంటావు, అట్లీస్ట్ ఈ 7 temples చూపిస్తారు కదండి, పాపనాశనము, జపాలి, అవన్నీ అక్కడికన్నా వెళ్దాము, ఆకాశగంగా అట్లా అవన్నీ చూసుకొని వద్దాము అని చెప్పేసి టికెట్స్ బుక్ చేశారనమాట. సరే అనేసి ఇంకేం చేసేది ఏముందిలే అనుకుంటే, కానీ మనసులో అయితే ఆ బాధ ఉంది. అసలు నేను చెప్పాను, అసలు నా వల్ల కావట్లేదు శ్రీ, అసలు ఎందుకు ఏం జరిగిందో ఏమని మా ఆయనతో అన్నాను అనమాట. కానీ బయలుదేరే ముందు నాకు ఏమనిపించిందంటే, సరే టీటీడీ హెడ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ నెంబర్స్ ఏమన్నా సెర్చ్ చేద్దామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాను. ఒక సార్ నెంబర్ అయితే దొరికింది. ఆ నెంబర్కి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని మెసేజ్ చేశాను అనమాట, వాట్సాప్ మెసేజ్. సో అండ్ సో సార్, నాకు ఇలా జరిగింది, అసలు నాకు ఎక్కువ రష్ అవ్వడంతో నేను దేవుని చూడలేకపోయాను, చాలా బాధగా ఉంది సార్, మేము చాలా దూరం నుంచి వచ్చాం, అలా ఏమన్నా ఎక్స్ట్రా అడిషనల్ దర్శనం ఏమన్నా ఎక్స్ట్రా దర్శనం మళ్ళీ దర్శనం ఏమన్నా మాకు ఇవ్వగలుగుతారా అనేసి అంటే, సారీ అమ్మా ఏమనుకోకండి, అదే ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉంది కదా, అలా చేసే కుదరదు, పైగా భక్తులు ఎక్కువ ఉన్నారు అనేసి తను చెప్పేశాడు. సరే ఇంకేం చేసేది లేక అనేసి సైలెంట్గా వెళ్ళిపోయామన్నమాట. పాపనాశనము అవంతా అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత
12:30కి అలా ఫోన్ వచ్చిందనమాట. ఏదో ఏజీఓ జేఈఓ తిరుమల అనేసి. నేను ఏజీఓ అంటే నా మైండ్ ఏమని జియో అని అనుకుంటున్నానే కానీ జియో అని సంథింగ్ అని నాకు తెలియలే. ఇదేంది కంపెనీ నెంబరు సంథింగ్ అనుకొని నేను లిఫ్ట్ చేసేటప్పటికి నాకు ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది నా ఫోన్. స్విచ్ ఆఫ్ అవ్వడంతో సరే అని ఇంకా హ్యాండ్ బ్యాగ్లో వేసేసాను. మేము అవన్నీ తిరుక్కొని వచ్చేటప్పటికి ఈవినింగ్ 6:30 అయింది. ఎగ్జాక్ట్లీ 6:30కి రూమ్కి వచ్చాం. రూమ్కి వచ్చి ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఆన్ చేయగానే మెసేజెస్లో మిస్డ్ కాల్ మెసేజెస్ 14 టైమ్స్ నాకు తిరుమల ఆఫీస్ నుంచి, టీటీడీ ఆఫీస్ నుంచి ఫోన్స్ 14 టైమ్స్ చేశారనమాట. అయ్యో ఎందుకు ఇన్నిసార్లు చేశారు, అది ఏమి అనేసి నేను కాల్ చేశాను. రిటర్న్ కాల్ చేస్తే, సార్ మీతో మాట్లాడాలంట మేడం, ఒకసారి ఈవినింగ్ బంగ్లాకి రాగలుగుతారా అనేసి మెసేజ్ చేశారు. మెసేజ్ చేస్తే ఓకే సార్ వస్తాము అని చెప్పేసి నేను మా పాప ముగ్గురం రెడీ అయ్యాము. సార్ బంగ్లా దగ్గరికి వెళ్ళాం. ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏం కావాలమ్మా, ఏం జరిగింది అనేసి అంటే, సార్ ఇలా అసలు నాకు ఏం గుర్తులేదు, పైగా ఇలా తోహేశారో ఏంటి, అసలు నేనైతే దేవుని అయితే చూడలేదు సార్, చాలా దూరం నుంచి వచ్చాము కాబట్టి ఆ బాధలో ఉన్నాను సార్ అంటే, ఇప్పుడు నీకు ఏం కావాలి ఇట్లే అన్నాడండి ఆయన. ఇప్పుడు నీకేం కావాలి అన్నాడు. నాకు ఏం వద్దు సార్, నాకు స్వామి దర్శనం కావాలి అన్న. ప్రామిస్ అండి, మీరు నమ్ముతారో నమ్మరో, ఇది నా లైఫ్లో జరిగింది. స్వామివారి బ్రేక్ దర్శనం, వితిన్ హాఫ్ అన్ అవర్లో బ్రేక్ దర్శనం టికెట్స్ నా చేతిలో ఉన్నాయండి. ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా. ఎందుకంటే నాకు తెలిసి ఈ జన్మలో నేను స్వామికి అంత దగ్గరగా నేను వెళ్ళలేనేమో. ఎందుకంటే 10,500 పే చేసి ఒక్కొక్కరికి ఆ దర్శనం టికెట్స్ తీసుకోవాలంట, అది కూడా విఐపి అయితేనే. సో అలాంటి పొజిషన్ మేమైతే కాదు, మిడిల్ క్లాస్, చెప్పాలంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. సో అది ఎప్పటికీ నేను చూడలేను. కానీ అలాంటి సిచ్యువేషన్లో నాకు చాలా హెల్ప్ అయింది. హెల్ప్ అంటే దేవుని చూడడానికి హెల్ప్ అయింది. సార్ నాకు హెల్ప్ చేశారు. సో మరుసటి రోజు మార్నింగ్ టికెట్స్ తీసుకొని నేను దర్శనానికి, నిజం చెప్తున్నా, దేవుడు స్వామి ఉండే ఏడుకొండల వాడు ఉండే రెండో తలుపు అంటారు. మనము 7 తలుపులు తర్వాత నుంచి చూస్తామన్నమాట నార్మల్ రెగ్యులర్గా. కానీ నేను రెండో తలుపు దగ్గరికి వెళ్ళి ఎంత దగ్గరగా చూశానండి. అబ్బా, నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఆయనకైతే నేను ఇంకా థ్యాంక్స్ చెప్పి అసలు అంత పెద్ద హెడ్ అయినా ఆయన మనకు ఎంతోమంది ఫోన్స్ చేస్తుంటారు, మెసేజ్లు చేస్తుంటారు, రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్వామిని మనస్ఫూర్తిగా కొలిచాను, నాకు మనస్ఫూర్తిగా వెళ్ళాలనుకున్నాను కాబట్టి నాకు ఈ మిరాకిల్ అయితే నా లైఫ్లో జరిగిందండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను అనుకోకుండా ఈ వ్రతం కూడా స్టార్ట్ చేశాను. అసలు ముందే ప్లానింగ్ అయితే ఏం లేదు. చేద్దాము, మంచిదే జరుగుతుంది అంటున్నారు కదా, ఇప్పుడు ఇన్ని టెన్షన్స్లో ఉన్నాను కదా అని మాత్రం స్టార్ట్ చేశాను. బట్ ఇదే అండి, ఈ మిరాకిల్ అయితే నా లైఫ్లో అసలు ఎంత ఏడ్చేశానండి. ఏడుస్తూనే ఉన్న స్వామిని చూస్తూ, అసలు అంత హ్యాపీగా, అంత అందంగా, అసలు ఆయనను చూసేదానికి 1000 కళ్ళు చాలేదు. మరి అంత దగ్గరగా అయితే నాకు తెలిసి, మేబీ అందరికీ అంత దగ్గరగా వెళ్తారేమో కానీ మాకు తెలిసి నా ఫ్యామిలీకి అయితే అది ఇంపాసిబుల్ అండి, అంత దగ్గరికి వెళ్ళి చూడడము. సో ఇదండి నా లైఫ్లో జరిగిన మిరాకిల్. నేను ఎస్టర్డే కానీ వెళ్ళినింటే దర్శనానికి, నేను చూసేసి నింటే నేను ఈ పని చేసేదాన్ని కాదు, అంత దగ్గరగా ఆ స్వామిని చూసేదాన్ని కాదు. మేబీ అంత దగ్గరగా రప్పించుకోవాలని ఆయన ఇలా చేశాడో ఏమో కానీ ఇదండి నా లైఫ్లో జరిగిన మిరాకిల్. చూసారా, దీన్నే అండి సంకల్పం. మన సంకల్పం ఉండాలి. నేను గట్టిగా అనుకున్నాను కాబట్టి, ఆయన చూడాలి అనేది అనుకున్నాను కాబట్టి నేను స్వామిని అంత దగ్గరగా చూడగలిగాను. అది చూడకుండా వెనక్కి వచ్చేసింటే అస్సలు మనసే బాగుండేది కాదు, ఎందుకు ఇలా జరిగిందని. సో థ్యాంక్స్ అండి. సో ప్లీజ్ కామెంట్, షేర్, లైక్.